అందరికీ హలో! ఒక చిన్న గెట్ రెడీ విత్ మీ యజమా. యాక్చువల్‌గా సంక్రాంతితో వచ్చే పౌర్ణమిని భాద్రాల పౌర్ణమి అంటారు. ఈ పౌర్ణమి రోజు నుంచి శివరాత్రి ముందు రోజు వరకు అమ్మవారి రోజులు అంటారు. తెలంగాణలో ఈ డేస్‌లో వాళ్ళ ఇంటి అమ్మవార్లకి పూజలు చేసుకుంటారు. సమ్మక్క సారక్కకి, ఎల్లమ్మకి ఈ డేస్‌లలో పూజలైతాయి. మా ఇంటి దేవత ఎల్లమ్మ. సో, మేము ఎల్లమ్మకి కల్లుకుడాలతోని పూజలు చేస్తాము. యాక్చువల్‌గా ఎల్లమ్మకి నాన్ వెజ్ ఎక్కుతాయి కానీ పర్టిక్యులర్‌గా ఈ పూజలో మాత్రం ఎల్లమ్మకి నాన్ వెజ్‌తో కాకుండా వెజిటేరియన్ ఆమెకి ఇష్టమైన ఆకుకూరలతోని నైవేద్యం ఎక్కిస్తాము. ఎల్లమ్మకి బియ్యం పూస్తారు. అట్లనే పసుపు పుట్టించేటోళ్ళు పసుపు పుట్టిస్తారు. అన్నదానం చేసేటోళ్ళు కూడా అన్నదానం చేస్తారు. ఎవరు వాళ్ళ కల్చర్‌లో పూజలు చేసుకుంటారు ఈ డేస్‌లలో. ప్రతి పీపుల్ మాత్రం పౌర్ణమి రోజే పూజలు చేస్తారు. ఎవరికైతే పౌర్ణమి రోజు కుదరదో వాళ్ళందరూ ఫ్రైడేస్, ట్యూస్డేస్, సండేస్ పూజలు చేసుకుంటారు. మా ఇంట్లో పూజ పౌర్ణమి రోజు అయిపోయింది. కానీ ఆ రోజు టైం దొరకలేదు క్యాప్చర్ చేయడానికి. ఇవాళ మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజ. సో, అందుకే ఇవాళ టైం దొరికింది క్యాప్చర్ చేయడానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పూజకి వెళ్తున్నాం. సక్సెస్‌ఫుల్‌గా అయితే మా ఇంట్లో పూజలన్నీ కంప్లీట్ అయిపోయింది. తెలంగాణలో ఎంతమంది ఈ పూజ సెలబ్రేట్ చేస్తారో కామెంట్ చేయండి.